ఏమైంది సార్? టిఫిన్ బాగాలేదా అండి సార్? ఏమండి చచ్చా? జాగ్రత్తగా చూసి నడవండి గురుజీ, లేదంటే చెట్టు కొమ్మలు తగులుతాయి. ఏంట్రా ఇలా చేసావు? చూడు, నీ చేతికి ముళ్ళు దిగింది. మీ కాళ్ళకి దిగలేదు కదా గురుజీ. సరే సార్ సార్ వెళ్ళి కార్ కేసు తీసుకురా. ఎక్కడికి సార్? చెప్పింది చెయ్యి. ఫస్ట్ వెళ్ళి కార్ కేసు తీసుకురా. సార్ నువ్వు అనాథవి కాదురా, నా మనిషి. కేర్ ఆఫ్ సూర్యదేవర జయ సూర్య, అది నీ అడ్రస్. ఓకే? గురుగారు మీరా? మార్నింగ్ ఇంటికి రాలేదేంట్రా? అదే మీరే కదండి రాద్దన్నారు. నేను రావద్దంటే మానేస్తావా? ఏరా, నిన్నొక మాటని హక్కు నాకు లేదా? అరిస్తే అలుగుతావా? అయ్యో అదే లేదండి. మరెందుకు రాలేదురా? నాపై కోపమా? సారీ రా బుజ్జి, నైట్ నేను నిన్ను అలా తిట్టకుండా ఉండాల్సింది. గుండెలో బాధని గొంతులో ఆపుకోలేక అరిచి తగ్గించేసుకున్నాను. లేదండి గురుగారు, నేనే తప్పు చేశాను. మీకు కోపం తెప్పించానండి. నా కోపం నీపై కాదురా, తనపైన. నిన్నొక్క మాట అన్నందుకే ఇక్కడికి వచ్చేసావు. అలాంటిది ఎన్ని మాటలన్నదో తెలుసారా నీకు? నన్నెంతగా అవమానించిందో తెలుసా నీకు? అలాంటిది నేను తను ద్వేషించడం తప్ప, తనని మర్చిపోవాలనుకోవడం తప్ప, తనకి దూరంగా ఉండాలనుకోవటం తప్ప. కంట్లో నలక పడితే తీసేస్తాం కానీ దాన్ని అలాగే ఉంచుకోం కదా. తను అంతే, అందుకే వదిలేశాను. తను మర్చిపోలేనేమో అని ముందు భయం వేసింది. ఆ భయంతోనే మందుకు బానిసయ్యాను. ఎందుకో నువ్వు వచ్చాక నాకు కాస్త ధైర్యం వచ్చింది రాబుజీ. చచ్చిపోయిన నాలోని నమ్మకాన్ని నువ్వు మళ్ళీ పుట్టించావు. నా పెదవులు వెలువేసిన నవ్వుని మళ్ళీ పుట్టించావు. నన్ను వెంటాడి వేధిస్తున్న పీడకలల్ని మర్చిపోయేలా చేశావు. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను నాకిచ్చావురా. అలాంటి నిన్ను తిట్టాను. నువ్వు నావాడివని చెప్పి నేను నిన్ను మళ్ళీ అనాథం చేశాను. ఐఎమ్ సారీ. అయ్యో ఏంటండి గురుగారు? నువ్వు లేకుండా ఉండలేకపోయానురా. నాకు అసలు ఏం తోచలేదు. నీ అల్లరి హడావుడి, నువ్వు చారీ పడే గొడవలు, నువ్విచ్చే వేడివేడి కాఫీ, డైనింగ్ టేబుల్ నిండిపోయిన చేతి వంటలు, కాసేపు చాలా మిస్ అయ్యానురా. అసలు ఈ గొడవంతా మందు వల్ల వచ్చింది. ఆ మందే మానేస్తే ప్రాబ్లం క్లియర్ రా. ఇక నుంచి మందును వదిలేస్తున్నాను. తాగనరా, ప్రామిస్. గురుగారండి. అవును రాబుజీ, పద మనం ఇంటికి వెళ్దాం. దేవుడా, సార్ మందు మర్చిపోయినందుకు ఆనందపడాలో, నిత్య మేడంని తలుచుకోద్దంటున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. సార్ని మేడంని ఎలా కలపాలి? భగవంతుడా.
రారా గురుగారండి ఆగేవేంట్రా రా. అది కాదండి, మళ్ళీ ఇంటికి రావద్దని చారి గారు గట్టిగా చెప్పారండి. ఆయన నన్ను ఏమైనా అంటారేమో. నువ్వు చారికి భయపడుతున్నావా? ఐ లైక్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ రా. ఇంటికి రాగానే నవ్వులు స్టార్ట్ చేసావు. చారి గారు నిజంగా నన్ను ఏమన్నారు కదండి. చారినే కాదు, ఇక నుంచి ఎవరు వచ్చినా నేను ఏమి అన్నారు. పద. మా వాడి దగ్గర జీతం తీసుకుంటూ వాడి బాగోగుల గురించి మాకెందుకు చెప్పలేదు నువ్వు? అంటే సారే చెప్పొద్దన్నారు మేడం. బావ ఏమైపోయాడో అని మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఎంతో శ్రమ పడితే గాని బావ ఇక్కడున్నట్టు మాకు తెలియలేదు. వీడు మళ్ళీ వచ్చాడేమిటి? జై, బావా బావా ఏమైపోయావు బావా? నీకేమైందో అని మేమెంత భయపడ్డామో తెలుసా? థ్యాంక్ గాడ్ నేను సేఫ్ గా చూడగలిగాను. ఇంకెప్పుడు ఇలా చేయకు బావా. ఐ మిస్ యూ లాట్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదేంట్రా, నువ్వు ఒంటరివాడని అనుకుంటున్నావా? నీకు ఇల్లు వాకిలి అయిన వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? నీకోసం ఈ మేనత్త ఎంత తల్లడిల్లిపోయిందో నీకేం తెలుసురా? ఈ క్షణం నిన్ను చూసే వరకు నా ప్రాణం ఆగలేదు. నీకోసం బామ్మ, మా అమ్మ, మావయ్య, నేను అందరం బెంగ పెట్టుకున్నాం బావా. ఆ నిత్య ఏదో అందని మా అందరినీ బాధ పెట్టావు. నేనెవరిని బాధ పెట్టాలనుకోలేదు, అందుకే అందరికి దూరంగా వచ్చాను. నాకిక్కడ మనశ్శాంతిగా ఉంది. మేం కూడా నీకోసమే వచ్చాం జై. నిన్ను అన్నేసి మాటలన్న ఆ నిత్యను ఇక మర్చిపో. అది నీకు తగింది కాదని ముందు నుంచే చెప్తున్నాను. అదే దాని బుద్ధి బయట పెట్టుకుంది. చివరికి మంచే జరిగిందిరా. అవును బావా, నీకు నేనున్నాను. నేను కేర్ఫుల్ గా చూసుకుంటాను. నన్ను చూసుకోవడానికి పనోళ్ళున్నారు. మీరు పని కట్టుకుని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పనోళ్ళు పనోళ్లే జై, మనవాళ్ళెవ్వరు. మాకు వేరే పనేం లేదు. మీ ఇష్టం. ఇక్కడ ఉండటం వల్ల మీకు టైం వేస్ట్ తప్ప టైం పాస్ కూడా అవ్వదు. మళ్ళీ వచ్చావేమిట్రా? సారు వెంట పెట్టుకొచ్చారా? చారి, ఎవడీడు? బుజ్జిగాడని సారని గజ్జిలా పట్టుకున్న వంటవాడండి. మరది తను మీనాక్షి అని ఓ మంచి పని మనిషి అండి. ఇదిగో మీనాక్షి, వీరు సార్ మేనత్తా మరదలును. వీరిని కూడా నువ్వు బాగా చూసుకోవాలి. పల్లెటూరుకొచ్చినా పరిచయాలకి ఏమీ కొదవలేదులే. దట్ ఈస్ బావ మమ్మీ. లవ్ ఫెయిల్యూర్ లో కూడా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. రాజు ఎక్కడైనా రాజే కదండి. భగవంతుడా, వీళ్ళొచ్చారేంటి? స్వప్న సార్ని ఎగరేసుకుపోకుండా ఉంటుందా? ఎలా ఆపాలి? మీ తల్లి కూతుళ్ళు కలిసి నన్నేం చేయాలనుకుంటున్నారే? నన్ను జైని కల్పమని దీనికి చెప్తే ఇదేమో మగ వేషం వేసుకుని నా జైతో రాసుకు పూసుకు తిరుగుతుందే తప్ప నన్ను జైకి దగ్గర చేసే ప్రయత్నం ఏదీ చేయట్లేదు. ఛీ!
చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా లేదు. దీనికి తోడు ఇప్పుడు ఆ స్వప్న కూడా వచ్చింది. దాని కళ్ళు కూడా నా జే పైనే పడ్డాయి. దాని గురించి తెలిసి కూడా ఎందుకు పిలిచావే? మేడం, వాళ్ళని నేను పిలవలేదు మేడం. నువ్వు పిలవకపోతే వాళ్ళెలా వస్తారు? జే ఇక్కడున్నట్టు వాళ్ళకెలా తెలిసింది? నాకు తెలియదు మేడం. ఏయ్, నాటకాలాడకు నువ్వు. మీ అమ్మని కట్టేసి పస్తులతో చంపుతున్నా కూడా నీకు బుద్ధి రాలేదు కదా? నిజంగా చంపితే వస్తుందేమో. చంపనా? చంపనా? వద్దు మేడం. ధైర్యంగా ఉంటుంది. ఫోన్ చేయి. ఏంటే ఈ టైంలో కాల్ చేసావు? ఎలా ఉన్నారు మేడం? నీ పుణ్యమాని చాలా హ్యాపీగా ఉన్నానే. సంతోషం పట్టలేక గంతులేస్తున్నాను. మా అమ్మ ఎలా ఉంది మేడం? పోయింది. మేడం నిద్రపోయిందే. ఏ పైకి పోయిందని పీడకలేమైనా కన్నావా? నీ గొంతులో ఆ భయం వింటుంటే అలాంటి కలేదో కన్నట్టు నాకు అనిపిస్తుంది. దాన్ని నిజం చేయమంటావా? వద్దు మేడం. ఒకసారి మా అమ్మతో మాట్లాడించండి మేడం. ఎందుకు? మాట్లాడాలని ఉంది మేడం. ఓ, అయితే జైని ఊరి చివర ఉన్న చెట్టు దగ్గరికి తీసుకురా. ఎందుకు మేడం? నీకు కారణాలు కావాలా? మీ అమ్మతో మాట్లాడడం కావాలా? అంటే ఈ టైంలో సార్ అక్కడికి అంటే ఏ ఈ టైంలో నువ్వు మీ అమ్మతో మాట్లాడొచ్చు, నేను నా జైన్ చూడకూడదా? చెప్పింది చెయ్యి. ఇప్పుడు సార్ని అక్కడికి ఎలా తీసుకెళ్ళాలి? భగవంతుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించు. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల సార్ మూడు బాగున్నట్టుంది. ఇదే రైట్ టైం. మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడ గురుగారండే సౌండ్ చేయకరా, సాంగ్స్ వింటున్నాను. ఆ పాట చాలా బాగుందండి. మాస్ట్రో ఇళయరాజా గారి సాంగ్ రా. తెలుసండి, మొన్న టీవీలో చూసాను. ఈ పాటకారి ఎంత బాగా డాన్స్ చేశాడో. రేయ్,
ఆ? ఇళయరాజా గారు అంటే గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రా, డాన్సర్ కాదు. ఏమో గురుజీ, మనకు కొమ్మల్లో పాటలు తప్ప ఈ పాటలేం తెలియవు గురుజీ. వాట్? కొమ్మల్లో పాటలా? అదేంటి? ఈ ఊరి చివర ఒక తోటుందండి. ఆ తోట దగ్గరకు ఎక్కడెక్కడి నుండో రకరకాల పక్షులు వస్తుంటాయండి. ఒక్కో పక్షి ఒక్కో తీరుగా అరుస్తుందండి రాత్రిపూట. వాటి కచేరీ వినాలండి, వినుల విందేనండి. ఓ ఇంట్రెస్టింగ్. అయితే నాకు అది వినాలందిరా, వెళ్దామా? ఇప్పుడా గురుగారు? ఎస్, ఇప్పుడే విందాం. లెట్స్ గో. ఆ, ఆ. రండి రండి. ఆ? ఎక్కడికి బావా ఈ టైంలో వెళ్తున్నారు? ఇక్కడ పక్షుల సౌండ్స్ ఏదో బాగుంటాయంట, వినడానికి వెళ్తున్నాం. వావ్, నేను కూడా వస్తాను బావా. ఆ? ఎక్కడికే? నేను కూడా వస్తాను. రండతయ్య. ఆ, ఆ, అక్కడికి మగవాళ్ళు మాత్రమే వెళ్ళాలి గురుగారు, ఆడలు రాకూడదండి. ఏ ఎందుకు రాకూడదు? అంటే ఆ, చీకటి పడింది కదా అని. జై తోడున్నాడు కదా. అయ్యో వీళ్ళకెలా చెప్పాలి? అందరూ వెళ్తే పక్షులు కంగారు పడి ఎగిరిపోతాయండి. డోంట్ వరీ రాబుజీ, సైలెంట్ గా వెళ్దాం. ఈ చార్యుని వదిలేసి అందరూ సైలెంట్ గా ఎక్కడికి వెళ్తున్నారు? నేను వస్తాను. ఈయన కూడా తయారయ్యారా? నువ్వెందుకు చరి? మీరెందుకో నేను అందుకే. ఎందుకు ఏమిటి అని అడగకుండానే వస్తారన్నమాటారా? సార్ పక్కనే నువ్వు ఉన్నావు కదరా, ఆ ఒక్క రీజను చాలు నేను మీతో రావడానికి. సార్కి కవచ కొండలం లాంటి నన్ను కర్చీఫ్ని చేసి పడేశావు. ఒరేయ్, నిన్ను ఇలాగే వదిలేస్తే సార్ని ఏం చేస్తావో ఏమిటో. అందుకే బాడీ గార్డ్ లాగా నేను వస్తాను. పదండి. రండి. రేయ్, ఇంకెంత దూరం బుజ్జి? ఆ, ఆ, ఇదే ఇదే గురుగారు. తోట ఉంది సరే, పెట్టలేవురా. పెళ్ళకి మాట్లాడు చారి, బర్డ్స్ ఎగిరిపోతాయి.